రాజకీయాల్లో ఎంట్రీకి మహేష్ బాబు భార్య నమ్రత తెర వెనుక పక్కా ప్రణాళికతో పావులు కదుపుతోందని టాలీవుడ్లో ఒకటే గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేష్తో పెళ్లైనప్పటి నుంచి నమ్రత తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ ఎంతో వినమ్రంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఇటీవల ఆమె తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించి అందరినీ ఒకంత ఆశ్చర్యానికి గురిచేశారు. అటు శ్రీమంతుడు సినిమా తర్వాత మహేష్ బాబు కూడా సామాజిక సేవ వైపు దృష్టి పెట్టాడు. ఆంధ్రలో సొంతూరైన బుర్రిపాలెంను, తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలోని సిద్ధాపూర్ను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నాడు. అయితే మహేష్ సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ రెండు గ్రామాల అభివృద్ధిని నమ్రత దగ్గరుండి సమీక్షిస్తున్నారు. ఇలా మంచి కార్యక్రమాలతో ప్రజల్లోకి చేరువవుతున్న నమ్రత 2019 ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. అయితే నమ్రత పాపులారిటీ కోసం మాత్రం ఇలాంటి కార్యక్రమాలు చేయడం లేదంటున్నారు ఘట్టమనేని సన్నిహితులంతా. రాజకీయాల ద్వారా ఇప్పుడు చేస్తున్న సేవ కంటే ప్రజలకు మరింత సేవ చేయొచ్చని నమ్రత భావిస్తున్నారట. ఇక నమ్రత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే అధికార పార్టీలోకి వెళ్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఘట్టమనేని ఫ్యామిలీలో సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనూ కొనసాగకుండా సైలెంట్ గానే ఉన్నారు. ఇక కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు జగన్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కృష్ణ పెద్దాలుడు గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు ఎంపీగా పేరు తెచ్చుకున్నారు. జయదేవ్ తల్లి మాజీ మంత్రి గల్లా అరుణ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు నెరవేరుస్తున్నారు. ఈ లెక్కన నమ్రత అధికార పార్టీలోనే చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా నమ్రత రాజకీయ అరంగేట్రం మాత్రం కన్ఫర్మ్ అంటున్నాయి ఫిల్మ్ వర్గాలు.